ప్రార్థనతో ప్రారంభించాలి. ప్రార్థనలే నడిపిస్తారు మనల్ని. చెప్పు ఏమేమా పేరు చెప్పు. హలో ఏమేమా పేరు చెప్పురా. ఏమేమా హలో ఏమేమా ప్రార్థనలే నడిపిస్తారు మనల్ని. నువ్వే ఏమేమా నేనా? అంటే మీరే. ఓకే, ఏమేమా కానీ వినిపించలేదు. ప్రభు నామంలో ఎస్తేరు ప్రేరి వారి ప్రార్థనా సహవాస కూడికకు చేరువచ్చిన పరిశుద్ధ స్త్రీలందరికీ వందనాలు చెల్లించుకుంటున్నామా. ఈనాటి మన ప్రార్థనా సహవాస కూడిక నిమిత్తము ప్రార్థనతో ప్రారంభించుకున్నామా. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నిత్య నివాసైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మితిలేని కృపా కనికరం ఇంతవరకు కాచి కాపాడి నీ రెక్కల చాట్లో భద్రపరిచినైనా మా ఆయుష్కాలాన్ని పొడిగించి సజీవు లెక్కలో చేర్చి అంత మాత్రమే కాకుండా నాయన సజీవులుగానే అక్కడ ఉంచకుండా ప్రభా, ఇదిగో నాయన నీ జీవ వాక్కుల్ని, నీ ప్రేమ వాక్కుల్ని నీ నిమిత్తం నాయన ప్రతినిత్యం ప్రతి దినము నాయన మమ్మల్ని ఇలాగునైనా ఈ ప్రార్థనా సహవాస కూడికలో మమ్మల్ని జాయిన్ చేస్తున్న విధానాన్ని బట్టి వేలాది వందనాలు, కోటాను కోట్ల స్తులు స్తోత్రాలు ఉన్నాయ్యా. ఏమిచ్చి నీ రుణం తెచ్చుకోగలవనైనా. మా కొరకు పాపులమైన మా కొరకు పుట్టుకతోనే నాయన అటువంటి మా కొరకు నేను విడిచిపెట్టుకుని నా మహాభాగ్యాన్ని విడిచిపెట్టి మా నిమిత్తము సిలువలో ప్రాణాన్ని నైనా పోసి మీ ప్రశస్త ధారలు కార్చిన ప్రశస్త రక్తధారల ద్వారా నైనా మా పాప జీవితాలను కడిగి 3వ రోజు మృత్యుంజయగలి తండ్రి కుడి పార్శ్వన కూర్చొని మా నిమిత్తం నాయన విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్త మీరు ఆనాడు మీ ప్రాణాన్ని ఆ సిలువలో మా కొరకు నాయన మా పాపం నిమిత్తం మమ్మల్ని విమోచించే నిమిత్తం మీ ప్రాణాన్ని ప్రయోజనంగా పెట్టి ఉండకపోతే నాయన మేము ఇలాగ ఉండేవాళ్ళం కాదు. ఈ రోజు నేను ఇలాగనే చేరి నీ బిడ్డలతో కలిసి నాయన నీ సన్నిధిలో నాయన తండ్రి అబ్బా నాయన అని మా విజ్ఞాపనని మేము పొందిన మేళ్ళని బట్టి మా స్తుతులు నీ దగ్గర చెప్పుకునే భాగ్యం కూడా మాకు ఉండేది కాదు కదా. మీరు ఇవ్వకపోతే మాకు రక్షణ భాగ్యమే లేదు కదా నాన్న. పరలోకం నాయన నరకమే మా గతి కదా. నేను అటువంటి గొప్ప భాగ్యాన్ని నాయన మాకు అనుగ్రహించిన మా దయాదాక్షిణ్య సంపూర్ణుడా, కరుణావాత్సల్యపూర్ణుడా, నీ కృప ఎంతో అమూల్యమైంది నాయన. నీ కృప నిత్యం ఉండేది గనుక నాయన, నీ వాత్సల్యం తెడతెక్క నిలిచినది గనుక నాయన మేము ఇంకా నిర్మూలం కాకుండా ఉన్నాం కదా తండ్రి. అందును బట్టి మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు చేసిన ఉపకారాలను మేళ్లను బట్టి మీరు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బహుమానంగా వందనాలు, స్తోత్రాలు. మరొకసారి ఈ దినాన్ని మాకు బహుమానంగా ఇచ్చిన వందన స్తోత్రాలు. అదే విధంగా నేను ఇంకా బిడ్డలు అనేక మంది నేను చేరి రావాల్సిండగా సకాలములు అందరూ వచ్చే భాగ్యం దయచేయండి నాయన. ఎండ వేడి అధికంగా ఉంది ప్రభా, అయినా నాయన ఎటువంటి వడగాల్పుల్లో సైతం నాయన మమ్మల్ని సడలిపోకుండా నాయన చిగురులు తొడిగించి చినుకు లాంటి మా దేవా వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన అందరు సకాలంలో వచ్చే భాగ్యం దయచేయమని, అంత మాత్రమే కాకుండా వర్తమానం నుంచి నీ బిడ్డను దీవించండి, ఆశీర్దించండి ఆయన. ఈనాడు నా నిమిత్తం మా నిమిత్తం మా జీవితంలో నాయన మేము దేంట్లో వైదొలిగిపోయినామో మేము నేర్చుకునే భాగ్యం, మా నడత నాయన మా మాటలు మా తీరుతెన్నులని ఎలాగున్నాయి మేము మరొకసారి శుద్ధి చేసుకొని నిమిత్తం నీ వాక్య భాగాన్ని మాకు అందించమని, పాట పాడి నీ బిడ్డను దీవించమని, అదే విధంగా ప్రిసైడింగ్ చేస్తుండగా ఆ బిడ్డ కూడా చివరి వరకు నాయన ఎటువంటి నాయన దీనిలో ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ రాకుండా మీరే ఉండి నాయన ఇంటర్నెట్ లో కూడా ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ రాకుండా కాచి కాపాడమని ఆయన ఈ విధంగా నేను నిర్వహిస్తున్న జక్క గారిని బట్టి వందన స్తోత్రాలు, అక్క వాళ్ళకి ఇచ్చిన ఆయురారోగ్యం స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి నన్ను మా ప్రార్థనా సహవాస కోరికను అంతటినీ నా నీ చేతులకు అప్పగించుంటూ మీ నామానికే మహిమ ఘనత ఆరోపించుకుంటూ నాయన చివరి వరకు మీరు మాత్రమే ప్రత్యక్షపరచబడాలి, మీరు మాత్రమే ప్రదర్శించబడాలి, అందరూ మామూలుగా ఉండాలి ప్రభు. అటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. ఏమిచ్చినా రుణం తెచ్చుకోలేం కనుక నాయన మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపట్టుకొని నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తున్నాను నేను పూర్తిగా తగ్గించుకుంటూ ఈ మా ప్రార్థనా మనములు మా ప్రభువును మీ ప్రియకుమారుడు త్వరలో రారాజుగా నేను యేసయ్య శక్తి కలిగిన నామమని అడిగి వేడుకుని ప్రార్థించి పూజిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రార్థించిన అరుణ సురేష్ ఆంటీకి ప్రేమ వందనాలు. ఒక పాట పాడి వినిపిస్తాను. మరణాత హల్లెలూయా, యేసునాథ హల్లెలూయా, ప్రాణనాథ హల్లెలూయా, తరలిరమ్ము యేసునాథ, తరలిరమ్ము యేసునాథ, అద్వితీయ ప్రభువా నీ ద్వితీయ గమనం, అద్వితీయ ప్రభువా నీ ద్వితీయ గమనం, అది ఎంతో అద్భుతము, మాకెంతో ఆనందము, అది ఎంతో అద్భుతము, మాకెంతో ఆనందము. మరణాత హల్లెలూయా.
యేసునాథ హల్లెలూయా, ప్రాణనాథ హల్లెలూయా. తరలిరమ్ము యేసునాథ, తరలిరమ్ము యేసునాథ. నీ సంగమాను మందిరంబును బాహు సుందరంగా గట్టుచుంటివే, సంగమాను మందిరంబును బాహు సుందరంగా గట్టుచుంటివే. అందులోన నన్ను కూడా ఒక్క రాయిగా చెక్కియుంటివే, అందులోన నన్ను కూడా ఒక్క రాయిగా చెక్కియుంటివే. మరణాత హల్లెలూయా, యేసునాథ హల్లెలూయా, ప్రాణనాథ హల్లెలూయా. తరలిరమ్ము యేసునాథ, తరలిరమ్ము యేసునాథ. నేర్పారియగు శిల్పివి, మార్పు లేని వాడవే, నేర్పారియగు శిల్పివి, మార్పు లేని వాడవే. కాపారి వగుదేవుడా, అర్పింతు సర్వస్వము, కాపారి వగుదేవుడా, అర్పింతు సర్వస్వము. మరణాద హల్లెలూయా, యేసునాథ హల్లెలూయా, ప్రాణనాథ హల్లెలూయా. తరలిరమ్ము యేసునాథ, నీరాక సూచనలు అనేకంబు జరుగుచుండే, నీరాక సూచనలు అనేకంబు జరుగుచుండే. నీరాక కయ్యెదురు చూచేడి ఓర్పు నిమ్ము, నీరాక కయ్యెదురు చూచేడి ఓర్పు నిమ్ము. మరణాత హల్లెలూయా, యేసునాథ హల్లెలూయా, ప్రాణనాథ హల్లెలూయా. తరలిరమ్ము యేసునాథ, తరలిరమ్ము యేసునాథ. పాడేదను మరణద, మరి వేడేదను మరణద, పాడేదను మరణద, మరి వేడేదను మరణద. చాటేదను మరణద, మరి మీటేదను మరణద, చాటేదను మరణద, మరి మీటేదను మరణద. మరణాత హల్లెలూయా, యేసునాథ హల్లెలూయా, ప్రాణనాథ హల్లెలూయా. తరలిరమ్ము యేసునాథ, తరలిరమ్ము యేసునాథ, తరలిరమ్ము యేసునాథ. ఇప్పుడు మనకు రూతక్క వాక్యాన్ని అందిస్తుంది. మనం అందరం విని ఆత్మీయ మేలులను పొందుదాము. రూతక్క. వందనాలు, వందనాలు మేమా. వందనాలు. జూమ్ లో చేరిన వచ్చిన సహోదర సహోదరులందరికీ వందనాలు. కిజ్జమ్మ ఆంటీకి వందనాలు. ఈరోజు మరొకసారి ఇలాగ అందరినీ కలవడానికి మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన దేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. మంచి పాట విన్నాము, చివరి దినాల్లో ఉన్నాము కాబట్టి ఆయన త్వరగా రాబోతున్నాడు. మొన్న కెజి ఆంటీ చెప్పినారు, స్టాప్ ప్రీచింగ్ స్టార్ట్ ప్రేయింగ్ అని. కాబట్టి ఎక్కువ మాట్లాడే కన్నా మనం ఎక్కువ ప్రార్థన చేసే వారిగా కూడా ఉండాలా, అది చాలా అవసరమైంది ఇప్పుడు. అయితే మరి నేను నా అనుదిన ధ్యానంలో నేను ఉపధ్యాయ గ్రంథము చదవాల్సి ఉండింది నిన్న. దాని విషయమే నేను విస్తృతంగా కొంచెం స్టడీ చేసినాను. దాంట్లో మనకి మొదటి రాజుల గ్రంథంలో ఉపధ్యాయ అనే వాళ్ళు బైబిల్ గ్రంథంలో 13 మంది ఉన్నారు. అయితే వాళ్ళలో ఇతను ఒకడు ఓబద్య. అయితే ఈ గ్రంథాన్ని రచించిన ఓబద్య అయిన ఒకరో కాదో మనం సరిగా చెప్పలేము. ఎందుకంటే ఓబద్య గారు ఇర్మియా సమకాలికుడనే వేద పండితులు అభిప్రాయపడుతున్నారు, మన బైబిల్ పండితులు. అలాగున అయితే నేను కొంచెము ఈ చివరి దినాల్లో మనము ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని నేను చాలా ఆలోచించినాను. హేమీమ కూడా ఎందుకు అదే పాట పాడింది. ఇది నిజంగా చాలా దేవుని నిర్ణయం ఏమో అనిపించింది నాకు. దేవునికి స్తోత్రము. మరి మన ధ్యానం కొరకు 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము
మూడవ వచనం నుండి నేను చదువుతాను. మూడవ వచనం నుండి. మొదటి రాజులు 18వ అధ్యాయం 3వ వచనం. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏవదేశమందుగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. ఆహాబు దేశములోని ఉదకధారలన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకొనమని ఓబద్యకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి వారు దేశమంతటి నీ సంచరించవలనని చెరియొక పాలు తీసుకొని అహాబు ఒంటరిగా ఒకవైపునకు ఓబద్య ఒంటరిగా ఇంకొక వైపునకు వెళ్ళిరి. ఓబద్య మార్గమున పోచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను. ఓబద్యా ఇతన్ని నెరిగి నమస్కారము చేసి, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే కదా అని అడుగగా అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనెను. అందుకు ఓబద్య, నేను చావవలనని నీ దాసుడైన నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా? నేను చేసిన పాపమేమి? నీ దేవుడైన నీ దేవుడైన యెహోవా జీవము తోడు నిన్ను చిక్కించుకున్న వలనని నా ఏలిన వాడు నీ దూతలను పంపించని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతడు చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి. తర్వాత అంతా మొత్తం చదవలేము, టైం లేదు కాబట్టి కొంచెం 12వ వచనము చివరిగా చదువుతాను. నీ దాసుడునైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. యెజబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కదా కాదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు ఏవదేశమంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించి తిని. అప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలిన వారి దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావి అని మనవి చేయగా, ఏలియా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నాను. నేను ఇంకా ఉంది, నేను దాంట్లో మధ్య మధ్యలో చెప్తాను. ఇక్కడ ఒక స్త్రీని గురించి యెజబెలు ప్రవక్తలను ఎలా హింసించింది అనే దాని గురించి నేను కొంచెం ఆలోచన చేసినాను. తర్వాత నేను అంతకు ముందుగా 16వ అధ్యాయంలో ప్రభు మన పరిశుద్ధాత్మ దేవుడు ఆ బైబిల్ గ్రంథంలో చాలా మంది గురించి సాక్ష్యం ఇచ్చినాడు. ఎట్లా అంటే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క రకంగా ఆయన వాళ్ళ యొక్క జీవితాన్ని బట్టో లేకుంటే వాళ్ళ యొక్క విశ్వాసమును బట్టి వారి యొక్క మరి కష్ట పరిస్థితుల్లో ప్రభుని ఎలా ఎలా వాళ్ళు నిలబడి ప్రభు కొరకు నిలబడినారు అటువంటి సాక్ష్యాలను ఇచ్చినాడు. అలా నిలబడని వాళ్ళ సాక్ష్యాలను కూడా ప్రభువు బైబిల్లో రాసి ఉంచినాడు. అట్లా అబ్రహాము విశ్వాసం నాకు తండ్రిగా చెప్తాం కదా. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా చెప్తాడు. దావీదు నా హృదయానుసారుడు కదా. దానియేలు నీవు బహుప్రియుడవు. అలా ఒక్కొక్కరి గురించి ప్రభు ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చినాడు. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక రాజును గురించి ఎంత అసలు అంత కఠినమైన మాటలు మరి ఎవ్వరి గురించి బైబిల్లో వ్రాయబడలేదు. నేను చదువుతాను. 16వ అధ్యాయము తర్వాత 31వ వచనంలో చదువుతాను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకుని, పైన ఎవరి గురించి అంటే ఉమ్రీ కుమారుడైన ఆహాబు రాజైన తర్వాత అతడు ఎలా ప్రవర్తించినాడు, అతని ఆలోచన చెప్తున్నాడు అనమాట. అనుసరించి స్వల్పమైన సంగతి అనుకున్నాడంట. ఎవరు? యెరోబామే చాలా చెడ్డవాడండి. చాలా అసలు ఆ దేవతలను పూజించడము, దానికి మొదట నాంది పలికిన వాడు మొదటి రాజుగా. అయితే ఈ యొక్క యెరోబాము క్రియలు చాలా స్వల్పం అనుకున్నాడంట యాహాబు. అనుకొని ఏం చేసినాడు, అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలు వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మొక్కుచుండెను. షోమ్రోనులో తాను బయలుకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన
ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. అసలు ఇతని గురించి ఎంత ఆ ఆ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఎంత విసిగి వేసారిపోయినాడు చూడండి. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు పెళ్లి చేసుకున్నాడు చెప్పండి? యెజబెల్ను. మరి ఆమె ఎవరు? ఏ దేశం? సీదోను దేశపు రాజు రాజకుమార్తె. రాజకుమార్తె రాజు కదా ఇతను. కాబట్టి వేరాళ్ళు చేసుకుంటే ఇతనికి నామోషి, ఇతనికి డిగ్రీ తగ్గుతుందని, లేదంటే తన యొక్క ఏమంటారు, తన యొక్క ఇమేజ్ తగ్గుతుందని, లేదంటే తనకు స్టేటస్ ఈక్వల్ గా లేదని ఒక రాజకుమార్తెను చేసుకోవాలని ఆలోచించుకున్నాడు. సొలొమోను కూడా అదే చేసినాడు కదా. సొలొమోను భార్య ఎవరండి? ఐగుప్తు ఒక రాజకుమార్తె ఆమె కదా. ఇతను కూడా అదే ఆలోచించినాడు, నేను ఒక రాజకుమార్తె, నేను రాజుడు కదా, నేను కూడా ఒక రాజకుమార్తె. ఆమె ఎవరు, ఆమె ఏం చేస్తుంది, అదన్నీ ఆహాబు ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఆహాబు ఎందుకు ఆలోచించలేదంటే, అహాబు ఎక్కువగా వాళ్ళతో వ్యాపార లావాదేవీలు పెట్టుకున్నాడంటండి. ఆ వ్యాపార లావాదేవీలు దెబ్బతినకూడదని ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె ఎవరండి? బయలు దేవతారాధికురాలు, మామూలు దేవతారాధికురాలు కాదు. ఆమె తన తన తండ్రి ఇంటి నుంచి బయలుదేవతను పూజించడమే కాదు గాని అక్కడి నుండి వాళ్ళ ప్రవక్తలను కూడా తీసుకొచ్చుకుంది. ఎంతమందిని? ఒక 850 మంది ప్రవక్తలు. ఎంత గట్టి చూడండి ఆమె. అసలు ఇంత ఇప్పుడు అన్య జనుల నుండి వచ్చిన వాళ్ళు మన దేవుణ్ణి గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా వాళ్ళు రియలైజ్ అవుతారు కదా, ఇంత గొప్ప దేవుడని. కానీ ఇటువంటి కష్టకాలములో ఏలియా ప్రవక్తగా ఉన్నాడండి. ఏలియా గొప్ప ప్రవక్త, మరణము చూడని ఒక గొప్ప ప్రవక్త, ఆసక్తితో ప్రార్థించిన వాడు. అసలు పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నాయంటే ఏలియా గారికి చెప్పడం శక్యమో కాదు. ఈమె చేసేవి ఎంత మందిని చంపిందండి. అసలు పిచ్చగా ఈమె అసలు తన అధికారాన్ని చెలాయించింది. ఆహాబు ఆమె అధికారానికి దాసోహమైనాడండి. ఈయన రాజు, ఆమె రాణి. కానీ ఈమె ఇతని పెత్తనము గాని ఇతని మాటలు గాని ఎక్కువ కనిపించదు. ఆమె ఎలా చెప్తే అలా రాజు వెళ్ళినట్లే కనిపిస్తుంది. ఆమె చరిత్ర అంతా అలాగే ఉంది అన్నమాట. ఈ తిష్బీడైన ఈ ఏలియా గారు చాలా పర్ఫెక్ట్ అండి. అసలు చాలా పర్ఫెక్ట్. ఎలా అంటే నిలబడినాడు కదా, నిరూపించగలిగినాడు, నిజమైన దేవుణ్ణి నిరూపించినాడు. ఎన్ని మరణాపేక్ష కలిగిన వాడే పారిపోయినాడంటే అటువంటి గొప్ప ప్రవక్తని అట్లా పారదోలిన గొప్ప వ్యక్తి ఎవరంటే యెజబెలేనండి. యెజబెల్ ఒక ఆడ మనిషికి ఆయన భయపడిపోయినాడు. అంటే ఎంత క్రూరంగా ఆమె ప్రవర్తించిందండి, ఎంత మందిని చంపింది. దేవుని బిడ్డలను, దేవుని యాజకులను, దైవ ప్రవక్తలను ఆమె చిక్కినల్లంతా చంపేసింది. అయితే వాళ్ళ మధ్యలో కూడా అండి దేవుని బిడ్డలు ఉన్నారు కదా, దేవుని బిడ్డలు ఉన్నారు, ఎంతో బాధపడుతున్నారు కదా. ఎవరు ఈమె ఇశ్రాయేలు దేశానికి రాణిగా వచ్చి ఈమె పెత్తనాలు చెలాయిస్తా ఉంది కదా. ఈమె పెత్తనాలు చెలాయించడమే కాకుండా అడ్డొచ్చిన వాళ్ళందరినీ అస్సలు మట్టగించేస్తా ఉంది. అడ్డు రాకుండా చేసుకుంటాను. తనకెవరు అడ్డు ఉండకూడదు, తన ప్రవక్తలకు అడ్డు ఉండకూడదు, తను పూజించే బయలు దేవతను ఎవరు ఆపకూడదు కదా. తన భర్తను ఎంత ప్రేరేపించింటే చూడండి, బలిపీఠం కట్టించినాడంట, ఆమెకు ఒక మందిరమును కట్టించినాడు, దేవతా స్తంభము. హిందువులు వాళ్ళ గుడిలో ముందర ఒక ధ్వజస్తంభం అని నిలబెడతారండి. ధ్వజస్తంభం అని నిలబెడతారనమాట వాళ్ళు. దానిని వాళ్ళు గొప్ప అంటే ఆ యొక్క దేవత యొక్క పటిష్టమైనటువంటి వ్యక్తిగా, లేదంటే పటిష్టమైనటువంటి దేవుడిగా చూపించడానికి వాళ్ళు ధ్వజస్తంభంలో నిలబెడతారు. ధ్వజస్తంభం, ఆ ధ్వజస్తంభంను వాళ్ళు పూజిస్తారండి. ఫస్ట్ వాళ్ళు అక్కడ దీపారాధన చేస్తారనమాట. ధ్వజస్తంభం దగ్గర వాళ్ళు దీపారాధన చేస్తారు. వాళ్ళు ఏం చేయాలన్నా ధ్వజస్తంభం దగ్గర నిలబడి చేస్తారనమాట. అందుకే ఇక్కడ దేవతా స్తంభం ఒకటి నిలిపాను. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి యెహోవాకు కోపం పుట్టించిన
ఒక రాజుగా నిలబడిపోయినాడు అనమాట. ఎన్నెన్ని చేసినాడో లేండి, ఇంకా చెప్పేది కాదు. నాబోతును చంపించినాడు. ఉం? తర్వాత నాడు అది ఎవరు చేసినారండి? యెజబెలు ప్రేరేపణతోనే. ఆమె ఎలా ప్రేరేపిస్తే అలా ముందుకు వెళ్ళినాడన్నమాట. అయితే ఇటువంటి సమయములో, ఇట్లాంటి ఒక విపత్కర పరిస్థితులలో ఈ యొక్క మన ఏలియా గారు ప్రవక్తగా ఉన్నాడు. ఉన్నప్పుడు వాళ్ళు ఇటువంటివి చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఈ యొక్క ఆ, 3 సంవత్సరాలు వర్షం రాదని శాపం ఇచ్చినాడు. ఎవరు? ఏలియా కదా. ఎందుకు ఆ శాపం ఇచ్చినాడు చెప్పండి? ఎందుకు ఆ శాపం ఇచ్చినాడు? నీవు ఈ ప్రవక్తల్ని ఇలా ప్రవక్తల్ని చంపడానికి వెనకాడడం లేదు. అందుకు ఏలియా ఆసక్తి కలిగి ప్రార్థన చేసి వర్షం రాకుండా చేసి, ఒక మనిషి, మామూలు మనిషి యొక్క ప్రార్థన ఎంత గొప్పది చూడండి. ఆ ఆ పరిస్థితుల్లో మగవాళ్ళకి మామూలుగా ఎంత కోపము, ఆక్రోషం ఉంటుంది కదా. ఆమె ఒక ఆడామె అలా అటువంటి పనులు చేస్తున్నప్పుడు ఎంతో బాధ, ఎంతో భయము ఉంటుంది. అటువంటి సమయంలో ఏలియా తను మనస్సును నిబ్బరము చేసుకున్నాడు. మనస్సును నిబ్బరం చేసుకుని ప్రార్థనలో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రార్థనా పరుడు ఎవరు? ఏలియా. ప్రార్థనా పరుడు. తన ప్రార్థనను ఆయన విన్నాడు. ఆయన విన్నప్పుడు ఇక్కడ నేను అసలు విషయానికి వస్తాను. ఇక్కడ ఈ సమయంలో మరి ఆయన ఎక్కడున్నాడండి? ఆయన పారిపోయినాడు కదా. అప్పుడు తన ప్రాణ భయముతో పారిపోయినాడు కదా. ఇప్పుడు అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం మందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం మొదటి రాజులు 18వ అధ్యాయం 1వ వచనం సిస్టర్స్. నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా. ఈ సమయంలో ఇతనే కదా వర్షం రావద్దని చెప్పినాడు ఏలియా గారు. ఇప్పుడు వర్షము కురిపిస్తున్నాడు, ఆయన కురిపిస్తున్నాడు చూడండి. నేను ఇంకా మళ్ళీ ఏలియా 3 సంవత్సరాలు అన్నాడు కదా. ప్రభు గుర్తించుకున్నాడు కదా. ప్రభు దాని ప్రకారంగా ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. ఆయన వర్షము కురిపింపవచ్చున్నాను ఆయనే చెప్తున్నాడు చూడండి. నేను వర్షాన్ని ఇస్తాను. ఇంతకుముందు రూతు గ్రంథంలో ఆయన దర్శించినాడు. కరువు కాటకాల నుంచి తన ప్రజలు ఎంతో ఇబ్బందులు పడినారు, ఆయనే దర్శించినాడు. ఆయన దర్శించి ఆ కరువును నిర్మూలము చేసినట్లుగా మళ్ళీ నయోమిని గుర్తింప చేసినాడు. అలాగున ఈయన ఇక్కడ చూడండి, ఆయన నేను మీ మీద భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును. అబ్బో, ఇది చాలా కష్టం కదా, చాలా కఠినంగా ఉంది ఇది. నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించమన్నాడు. ఎట్లా దర్శిస్తాడో భయం కదా. ఆహాబుతో చాలా ఇతనికి ఆహాబుకి సరిపోదు కదా. ఎందుకు అంటే దేవుని మాటలు చెప్తాడు, ఇష్టం ఉండదు ఎవరికి? ఆహాబుకి. నువ్వు 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 సరిగా లేవు, నువ్వు బయల్ని అలా పూజించకూడదు, నువ్వు ఇలాంటి పనులు చేయకూడదని ఆయన ఎదురుగా చెప్పేస్తాడు. ఆయన భయపడ్డు. ఎవరు? ఏలియా చాలా ధైర్యవంతుడండి, అసలు భయపడేవాడు కాదు. ఆయన ఇప్పుడు తిరిగి ఆహాబ్ దగ్గరికి పొమ్మంటే ఒకసారి ఆలోచన చేయండి, ఎంత ఆ లైవ్ లో మనకి ఎంత భయంగా ఉంటుంది కదా. అయితే ఆహాబు ఇక్కడ చూడండి వెళ్ళిపోయాను. ఆహాబు 3వ వచనం చదువుతున్నాను. ఆహాబు తన గృహ నిర్వాహకుడు ఓబద్యను పిలిపించాను. ఓబద్య తన గృహ నిర్వాహకుడు అంటే చీఫ్ సెక్రటరీ అంటాం కదండి. రాజుల దగ్గర గాని మంత్రుల దగ్గర గాని మంచి సలహాదారులు ఉంటారు. అటువంటి వారిలో ఈ ఓబద్య గారు ఒకరు. ఈయన చూడండి, యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై, భయభక్తులు కాదండి, దాని ముందర దేవుడు ఒక మాట పెట్టాడు, బహు భయభక్తులు గలవాడు. చాలా భయం ఉంది. ఆహాబు చూస్తే అవిధేయుడు. అతని దగ్గర ఉన్న గృహ నిర్వాహకుడు ఎవరండి? బహు భయభక్తులు కలిగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు కదా. యెజబెలు యెహోవా ప్రోక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 70 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. చూడండి, ఒకసారి ఒక 2 ముగ్గురు వస్తేనే మన ఇంటికి మనకెంత భారం అవుతుంది.
చెప్పండి. అందులో కరువు కదా, 3 సంవత్సరాలు వర్షం రాదని మన ఏలియా గారు సంవత్సరం. చెప్పించిన పరిస్థితి కదా అది. అప్పుడు వర్షం రాక పంటలు కూడా సరిగా పండిండవు, సరైనటువంటి పరిస్థితులు అక్కడ లేవు కదా. అయితే మళ్ళీ ఈ ఇక ఓబద్య గారు చూడండి, మరి ఆ ప్రవక్తలని ఒక్కొక్క గుహలో 70 మందిని పోషించినాడండి. పోషించినాడు ఎట్లా? తన డబ్బంతా, తన యొక్క ఆ జీతం అంతా ఖర్చు పెట్టినాడేమో. వంట ఎలా వండిందో తన భార్య కదా, అంతమందికి. వాళ్ళకి స్నానాలండి, వాళ్ళకి మంచి చెడ్డ అన్ని చూడాలి కదా, వాళ్ళు పడుకోవడానికి. ఒకసారి ఆలోచించండి, 100 మందిని పోషించడం అనేది మామూలు విషయము కాదు. ఓబద్య బహు భయభక్తులు కలవాడే కాదండి, ఆ భయభక్తులని ఆయన క్రియల రూపములో చూపించిన ఒక గొప్ప విశ్వాసి. ఆ కాలంలో అటువంటి పరిస్థితులలో ఎంతో భయానకమైనటువంటి పరిస్థితులను సృష్టించిన యజబేలు యొక్క సమకాలీన జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తున్న ఆ సమయంలో ఎంత ధైర్యం ఉండాలండి. ఏ మాత్రం చూడండి, అది తన తలకొస్తుంది. ఎందుకు? గృహ నిర్వాహకుడు కదా. అవునా? ఏ మాత్రం ఇలా చేస్తున్నాడని యజబేలుకి తెలిస్తే ఏం చేస్తుంది యజబేలు? ఖచ్చితంగా చంపిస్తుంది కదా. దాంట్లో డౌటే లేదు. కానీ తన ప్రాణం పైన పర్వాలేదు. ఆ బయలు ప్రవక్తల్ని, ఆ యొక్క బయలు ప్రవక్తల్ని ఆమె పోషిస్తా ఉంది. నేను నా బిడ్డలు, నా ప్రభు బిడ్డల్ని, నా ప్రభువును అనుసరించి ప్రవక్తల్ని నేను ఖచ్చితంగా కాపాడవలసిన బాధ్యత నా మీద ఉందని ఒక బాధ్యతగా తీసుకున్నాడు ఓబద్యా గారు కదా. ఒక బాధ్యత వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము దాని విషయంలో మనము భయము కలిగి ఉంటామండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఓబద్యా గారిని బహు భయభక్తులు గలవాడిగా చూపించినాడు. యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా, నిర్మూలం అంటే మామూలుగా కాదు, నిర్మూలం అనే ఒక పదం వాడినాడు చూడండి మన పరిశుద్ధాత్మ దేవుడు. నిర్మూలము చేయుచుండగా గుహలో 70 మందిగా 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించినాడు. వారి బాగోగులను చూసినాడు. 3 సంవత్సరాలుగా ఆ మహా యజబేలు తల్లి వచ్చినప్పటి నుండి వీళ్ళకి ఇబ్బందులే. వారిని ఒక పక్షాన వారి మీద కంటి మీద కునుకు లేకుండా చేసిన ఒక ఇంకా చెప్పాలంటే ఒక ఆమెని ఏ మాటలు కూడా మనకి సరిపోవన్నమాట. అటువంటి భ్రష్టమైనటువంటి ఒక స్త్రీగా బైబిల్లో నిలిచిపోయింది. తర్వాత అటువంటి సమయంలో ఈ యొక్క ఏలియా వచ్చి, నేను ఈరోజు ఆహాబును దర్శిస్తాను, నువ్వు చెప్పమని చెప్తున్నాడు ఓబద్య కదా. ఓబద్య భయపడినాడు. ఈ మాట పోయి చెప్తే ఈ రాజు ఏమంటాడండి? ఎందుకు రాజుకి ఈయన వల్ల ఇట్లా క్షామం వచ్చిందని కోపం ఉంటుంది కదా, ఆయనకి ఆ బాధ ఉంటుంది, అతని మీద విపరీతమైనటువంటి ద్వేషము కదా, ఇవన్నీ ఉంటాయి. అయితే అవన్నీ ఖాతరు చేయలేదు. ప్రభు చెప్పినాడు కాబట్టి వెళ్ళినాడు అంతే. నేను పోను, నేను మాట్లాడను, నేను చెప్పలేనులే ప్రభా, నేను దాబెట్టుకున్నాను కదా, బయట ఉన్నాను, ఎందుకులే, ఎట్లా వర్షం రాద్దన్నా మీరు రానిలే, ఇప్పుడు కురిపిస్తున్నారు ఓకే, నేను పోను అన్నాడా ఏలియా? అనలేదండి. ఆయన మాటని ఆయన చెవి ఎగ్గి ఆయన మాటకి విధేయత చూపించి వెళ్ళినప్పుడు ఇక్కడ 16వ వచనములో ఓబద్యాన్ని పొమ్మన్నాడు కదా. అందుకు ఓబద్య, నీ దేవుడైన యెహోవా జీవంతోడు నిన్ను చిక్కించుకున్న వల్లని నా ఏలిన వాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు. దీనికి ఏం పని లేదండి. ఏలియా ఎక్కడ దాబెట్టుకున్నాడో అందరినీ దర్శించమని చెప్పినాడు. ప్రతి ఒక్క చోట అతన్ని వెతికించినాడు చంపాలని, కానీ ప్రభు ఆయన్ని దొరకనివ్వలేదు కదా. అలాగున కాబట్టి ప్రభు అయ్యో నా ప్రవక్త అయ్యో నువ్వు ఇలాంటి మాట చెప్తున్నారు ఏలియా గారు, ఈ మాట నేను చెప్పగలను చెప్పండి. నేను అక్కడ చాలా ప్రముఖమైన స్థానంలో ఉన్నాను, ఒక గృహ నిర్వాహకుడిగా ఉన్నాను, నమ్మకమైన వాడిగా నేను అక్కడ ఉన్నాను. నమ్మకమైన వాళ్ళకి నేను గృహ నిర్వాహకత్వం ఇస్తారు, ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరు రాజులు. అటువంటి నమ్మకస్తుడిగా నేను ఉన్నప్పుడు నేను ఎట్లా చెప్పగలను చెప్పండి మీరు అని ఏలియాను
అడిగినాడు అనమాట. తర్వాత ఇంకోటి చెప్తున్నాడు చూడండి, 12వ అధ్యాయము 12వ వచనము, 18వ అధ్యాయం మొదటి రాజుల 18వ అధ్యాయం 12వ వచనం చివరి లైన్ చదువుతాను. నీ దాసుడునైనా నేను బాల్యం నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపినవాడను. ఓబద్య చిన్నప్పటి నుండే భయభక్తులు కలిగిన బిడ్డ. అంటే చిన్నప్పటి నుండి అంటే ఆమెకు అతనికి ఎవరు నేర్పించినారండి భయభక్తులు? వాళ్ళ అమ్మ ఎక్కువ నేర్పించింటుంది కదా. తల్లి పాత్ర చాలా గొప్పదండి పిల్లల యొక్క ఆత్మీయ జీవితంలో. వాళ్ళని ప్రభువులకు నడిపించే విషయంలో తండ్రి కన్నా మించిన బాధ్యత తల్లిది ఎక్కువగా. ఇక్కడ బాల్యము నుండి నేను యెహోవా యందు భయభక్తులు నిలిపినవాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంది కదా, యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మూలం. మూలం. జ్ఞానమునకు మూలం. ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు, బహుభయభక్తులు కలిగిన వాడు, బాల్యము నుండి భయభక్తులు కలిగిన వాడు, బాల్యం నుండి తప్పిపోయిన వాడు కాదు, తొట్టిల్లిన వాడు కాడు ఓబద్య. అందుకే అంత ధైర్యం ఆయనకు వచ్చిందండి. యజబేలుని అసలు ప్రవక్తలంతా భయపడి పారిపోయినారు అరణ్యాలకు. ఎక్కడెక్కడ పారిపోయినారో తెలియదు. ఉన్న వాళ్ళని ఓబద్య తాకుతున్నాడు. అట్లాంటి వాళ్ళలో ఏలియా బా దిట్ట, అటువంటి వాడు కూడా వెళ్ళిపోయినాడు కదా అక్కడికి. అక్కడ ఒక ద్రోణు వాగు దగ్గర అక్కడ మరణాపేక్ష గలవాడు ఏలియా. ఎంత బాధపడినాడో కదా, ఎంత తన మనసు నొచ్చుకున్నాడో, ఎంతమందిని చంపిస్తాను, ఎంత నొచ్చుకున్నాడో, ఎంతమందిని చంపించిందో, ఎంతమంది రక్తం తన కళ్ళ చూసిందో కదా. అయితే నేను భయభక్తులు గలవాడను. యెజబేలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కాదా? నేను ఇలా నేను కాపాడుతున్నానని నీకు కూడా తెలుసు కదయ్యా ఏలియా గారు అంటున్నాడంట. నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని, ఇది గొప్పగా ఏం చెప్పడం లేదు, ఆయన కన్విన్స్ చేస్తున్నాడు. ఇది పొద్దుమున్న ఆయన నేనేమో మంది అని చెప్తున్నాడే అనుకుంటున్నాం అన్నట్టుంది కదా. కాదు, ఆయన ఏలియా గారిని కన్విన్స్ చేస్తున్నాడు. అయ్యా నేను ఇలా కష్టంలో వారిని కాపాడుతున్నాను, వారికి ఆహారం ఇచ్చి పోషిస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళా పోయి చెప్తే ఈ విషయం ఏదైనా బయటికి వచ్చిందంటే మళ్ళా వాళ్ళ పరిస్థితి ఏమి, వాళ్ళని మళ్ళా చంపుతుందేమో, వాళ్ళకన్నా ముందు నన్ను కూడా చంపొచ్చు. అది అతని భయం అన్నమాట. కాబట్టి చేసిన నాయన నీకు తెలిసి నేను యెహోవా ప్రవక్తలు 100 మందిని గుహకు ఏబది మంది చొప్పున దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించి తిని ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలిన వారి దగ్గరికి పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నీవు నాకు ఆజ్ఞయించుచున్నావే అని మనవి చేయగా ఏలియా చెప్పినాడు. అప్పుడు ఎందుకు చెప్తున్నారంటే అప్పుడు చెప్పినాడు, నేను ఎక్కడ నిలబడినాను? యెహోవా సన్నిధిని నిలబడినాను. ఆ యెహోవా జీవంతో నేను ఖచ్చితంగా ఆహాబును కలుసుకుంటాను. ఆహాబును నేను కలుస్తాను, ఖచ్చితంగా నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు, నువ్వు భయపడొద్దు అని ఏలియా అతనికి అభయం చెప్తున్నాడు, అతనికి ధైర్యము చెప్తున్నాడు. మనము ఇటువంటి యజబేలుని ఎదుర్కోవాలండి. మన హృదయంలో కూడా కొన్ని మనకు తెలియని కొన్ని వ్యతిరేకమైనటువంటి శాతాని యొక్క ఆలోచనలు మనము కొట్టి పెట్టాల. దానిలను పిండి కొట్టకుంటే మన విశ్వాస జీవితం ముందుకు సాగదు. అంత్యకాలంలో మనం ఉన్నాం, చాలా అపాయకరమైనటువంటి దినములలో మనము ఉన్నాం. తప్పదు, మనం ఇలాంటి కానీ వారిని మనము కనిపెట్టాల, వారిని మనము దూరంగా ఉంచాల, వారి ద్వారా మన విశ్వాసాలను మనము రక్షించుకోవాలా. తప్పదు, రక్షించుకోవాలి. లేకుంటే మనం ఎంతో కోల్పోతాం, ఆత్మీయతను కోల్పోతాం, మన యొక్క సమయాన్ని కోల్పోతాం. ఎంతో మంది అభ్యున్నది అసలు వారి విశ్వాసంను వాళ్ళు కోల్పోయే పరిస్థితులు కూడా వస్తాయి. దాంట్లో ఎటువంటి అనుమానము లేదు. అయితే ఈయన పోయి చెప్పమన్నాడు కదా, ఇంకా ఆయన కాన్ఫిడెంట్ గా చెప్పినాడు, నువ్వు వెళ్ళు, నేను ఖచ్చితంగా కలుస్తాను, ఇది యెహోవా వాక్ అని చెప్పినాడు. అప్పుడు ఈయన పోయి ఆ వర్తమానమును ఎవరికి తెలియజేసినాడు? ఆహాబు గారికి తెలియజేసినాడు. ఆహాబు గారు అప్పుడు ఆహాబు ఏం చేసినాడంటే 17వ వచనం, ఆహాబు ఏలియాను చూచి ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టి వాడవు నీవే కావా అని అతనితో అనగా అతడు నేను కాదు, యెహోవా ఆజ్ఞలను గైకొనక
బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పట్టి వారైనారు. అబ్బో, చాలా ధైర్యం ఉండాలండి ఆ మాట మాట్లాడడానికి. మనము అనం కదా, అనం. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు అని మనకు ఫీలింగ్ ఉంటది మనకి కదా. కానీ ఇస్- ఆయన ఎంత భయంకరుడో, తన భార్య ఎంత భయంకరమైనదో, ఎలాంటి పనులు చేస్తాందో అన్ని తెలిసి ఏలియా గారు చెప్తాన్నాడు, ఇశ్రాయేల్ని శ్రమ పెట్టేవాడు నీవు కావా అంటాడు. ఎవరు ఎవరు శ్రమ పెడుతున్నారండి? ఆయనే శ్రమ పెడుతున్నాడు కదా. కానీ ఏలియా శ్రమ పెడుతున్నాడు అని చెప్తున్నాడు, రివర్స్ గా చెప్తున్నాడు. అప్పుడు వెంటనే ఏలియా ఏమన్నాడు, అది నేను కాదు నువ్వు. యజబేలు పేరు చూడ, తన భార్య పేరుతో చెప్పినాడు చూడండి. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు శ్రమపెట్టివాడు నీవే కావా అని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనుక బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టి వారే ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యజబేలు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తలు 450 మందిని, అషేరా దేవత దేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతం వద్దకు పిలువనంపమని చెప్పినాడు. నేను కాదు, నువ్వు నీ భార్య, మీరు మా ఈ యొక్క దేవుని బిడ్డలను మీరు శ్రమ పెడుతున్నారు. ఇశ్రాయేలీయులను శ్రమ పెడుతుండేది మీరు. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు నన్ను కాదు నన్ను మాట్లాడొద్దని ఏలియా చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు, భయపడలేదు. అంతేకాదు, నీ భార్య పోషిస్తాంది కదా, చూడండి ఎంత డబ్బు కావాలండి. రాజ్యంలో ఉండే ఆ యొక్క ఖజానాలో ఉండే డబ్బులన్నీ బయలు ప్రవక్తలకి పోషించే కామె ఎంత భయం లేకుండా వాడిందండి కదా. అషేరా దేవి ప్రవక్తలు వాళ్ళు ఒకరు 400 మంది, వీరొక 400, 850 మందిని దగ్గర దగ్గర వాళ్ళకు అన్నపానాదులు ఇచ్చి, మామూలుగా ఇస్తారంటే ఇలా రాజులు సమస్తమైనటువంటి వారికి కల్పించి అన్ని వసతులు ఇచ్చి కదా, రాజభోగాలను ఇచ్చి రాజభోగాల మొత్తం ఇంకా ఆహారం అంతా ఎంత అమౌంట్, ఎంత డబ్బు ఖర్చు పెట్టిందండి ఆమె. ఎవరి డబ్బు అండి అది? పరిశుద్ధ జనమైన ఇశ్రాయేలు సొమ్మది. పరిశుద్ధ దేవుడైన యెహోవా సొమ్మును బయలుదేవత ఆరాధికులకు, బయలుదేవత ప్రవక్తలకు కదా ఆమె ఖర్చు పెట్టింది. భయము లేదు ఆమెకు అసలు కదా. ఆమె పేరు ఎంత చెప్పినా తక్కువ. ఆమెకి ఎన్ని పేర్లన్నా మనము అయోగ్యురాలు, కంటకురాలు తన భర్తకి కదా. తన భర్తను తప్పుడు మార్గంలో నడిపించిన ఒక స్త్రీ, తన పిల్లల్లో తప్పుడు మార్గంలో నడిపించింది. అంతేకాదు, రాజ్యంలో ఉండే వాళ్ళందరినీ బాధలు పెట్టింది, హింసించిందండి, హింసించింది, చాలా హింసించింది. ఎట్లా అంటే అపోస్తల కార్యంలో సంఘమును ఎట్లా హింసించినారు అంతకన్నా హీనంగా హింసించింది, ప్రవక్తల్ని హింసించింది. ఆమె పేరు చెప్తానే పరిగెత్తిపోయినారు, చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోయినారండి ఆ కాలంలో. అటువంటి యజబేలు కదా. యజబేలు పేరు చాలా బాగుంది కదా, ఆమె పేరు యజబేలు. ఆమె అసలు ప్రకటన గ్రంథంలో చెప్తాడు కదా, తేతేరా మా యొక్క సంఘానికి ఆయన చెప్తాడు, నువ్వు యజబేలు అనే దాన్ని ఉండనిచ్చుచున్నావు. ఆమె అది మారు మనసు నందదు అంతే. ఇంకా మారు మనసు అందడానికి ఇష్టం లేదు ఆమెకి కదా. ఎందుకు? ఆమె చాలా ఆ కఠినమైనటువంటి స్త్రీ, కఠినమైనది, చాలా జగడగొండిది, అవునా, అవివేకమైనది, ఉత్త పనికి మాలిన పనులు చేసేది, ఆ దేవుని బిడ్డలను హింసించేది. ఎంత తప్పండి. దేవుని బిడ్డలు కన్నీళ్లు కాలిస్తే మనకి మంచిది కాదు. ఎలియా ఎంత బాధపడినాడో, మంచిది కాదది. అందుకే వర్షం కురిసేలా కరువు వచ్చింది అక్కడ. అయినను ఆమె మారు మనసు పొందలేదు, పొందనొల్లదు. ఎందుకు పొందుతుందండి ఆ మారు మనసు? పొందడానికి ఆమెకు ఇష్టము లేదన్నమాట. అయితే ఈ యొక్క ఏలియా, అయ్యా ఆ ప్రవక్తలందరినీ పిలిపించు, నేను ఒకటి చెప్తాను మీకు అంటే, ఈయన ఏం చేసినాడు, సరే పిలిపిస్తాను, ఎవరు దేవుడు మనం నిరూపించుకుందాము, నేను నిరూపించగలుగుతాను, నా దేవుడిని నేను నిరూపిస్తాను, మళ్ళీ మీ బయలుదేవత నిజంగా మీ దేవ నిజంగా దేవుడు అయితే మీరు కూడా నిరూపించండి అని ఒక సవాలును విసిరిన ఏలియా. ఎంత అసలు భద్రంగా, భయము లేకుండా ఆయన పక్షంగా ఏలియా నిలబడినాడు. అలా ఏలియా మనం నిలబడిన అట్లాంటి కష్టం అండి చాలా. అవి చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ అండి, ఆ క్లిష్ట పరిస్థితులలో
ఆ నిలబడకపోవడం చాలా కష్టం. మొదట ఆత్మస్థైర్యాన్ని మనం కోల్పోతాం కదా. ఎవరైనా ఏమన్నా అంటే మొదట మన ఆత్మలో మన స్థైర్యాన్ని, మన కాన్ఫిడెంట్ లెవెల్స్ ని మనం కోల్పోతాం. చాలా కష్టం అది కదా. అది సైకలాజికల్ గా మనల్ని కొంచెం బలహీనం చేస్తుంది. సైకలాజికల్ గా మనం బలహీనమైనప్పుడు ఖచ్చితంగా మనము ఫిజికల్ గా చాలా తెలియకుండా మనం బలహీనం అయిపోతాం. ఏమంటారు అవతల మనం ఏం చేస్తే ఏమంటారు, ఇలా భయపడిపోతూ ఉంటాం. మనము భయపడకూడదు. ఎందుకంటే మన దేవుడు సత్య దేవుడు, నిత్యుడైన దేవుడు అన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఏలియా ఒక గొప్ప ఆ ఆ ఆ, ఒక విషయాన్ని వాళ్ళకు చూపించాలని ఆయన దృఢ నిశ్చయం కలిగి ఉన్నాడనమాట. వాళ్ళ ప్రవక్తలందరినీ పిలిపించినాడు కదా. పిలిపించినప్పుడు ఒక 2 ఎడ్లను తీసుకొని వచ్చి దానిని తునకలుగా చేసి ఒక బలిపీఠం మీద లాగా పెట్టి, ఆ యొక్క బలిపీఠం మీద మీరు ప్రార్థన చేయండి. మీరు అగ్గి ఏమి వేయకూడదు, అదంతకదే వచ్చి కాలంలో మీరు మీ దేవునికి ప్రార్థన చేయండి, నేను మా దేవునికి ప్రార్థన చేస్తాను. ఏ దేవుడైతే ఆ దహన బలిని కాల్చగలుగుతాడో, దహించగలుగుతాడో ఆ దేవుడే నిజమైన దేవుడని ఒక ఇదిని అక్కడ అతను పెట్టినాడు అనమాట. అయితే వాళ్ళందరూ సరే అన్నారు. అహాబ్ కూడా సరే అన్నాడు. అందరినీ పిలిపించినారండి. అందరినీ పిలిపించినప్పుడు వాళ్ళంతా ఇవన్నీ సిద్ధం చేసినారు. ఇంకంతా చెప్పలేను కానీ నేను కొంచెం ఇక్కడ 26వ వచనం నుంచి చదువుతాను. వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరు గాని ఈ యొక్క మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడునూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం మీద గంతులు వేయ మొదలు పెట్టింది. బయలా బయలా, కాపాడు కాపాడు, ఎలాగో అలాగో నువ్వు అగ్గిదాజే అనే బయలు దేవత. ఆమెకు ప్రాణం ఉందా ఏమన్నా? ప్రాణము లేని దేవుడు కదా. ఆ వాటి మట్టి చెవులుండి వినవు, కన్నులుండి చూడవు, ముక్కులుండి వాసన చూడవు, నోరుండి పలుకని దేవుళ్ళు. అవి కేవలము మానవ హస్తకృతములు అంతే కదా. అవి స్వయం బహులు కాదు. అవి నిర్మించబడినవి గాని అవి సొంతంగా ఉన్నవి కావనమాట. అవి ఆ దేవత ఎక్కడ మాట్లాడిందండి? మాట్లాడిందా? మాట్లాడలేదు. దేవత అయితే కదా మాట్లాడేకి, దేవుడైతే కదా మాట్లాడేకి. మాట్లాడలేదు. మన ఏలియా గారు ఒక మాట అన్నాడు చూడండి, 27వ వచనం. మీరు మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేక వేయడు చూడు, వాడు దేవుడై ఉన్నాడు. ఇంకా ఈమెకి ఈ విషయాలు ఇంకా తెలియవు, యెజబెల్కి ఇవన్నీ తెలియవు. ఇక్కడ జరిగిన విషయాలు ఆమెకి ఇంకా తెలియవు, తర్వాత తెలుస్తాయి ఆమెకి. ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, ఒకవేళ లేపవలసినదేమో అని అపహాస్యము చేసినాడు. ఇన్ని చెప్పినాడు చూడండి. మామూలు ఆ కొన్ని పాటలు ఉంటాయి, అంటే నేను ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదో గాని ఆ ఆ, నే- మేలుకోవా జీవా, నువ్వు మేలుకొని మా మేలుకోవా అని పాటలు వస్తా ఉంటాయి కదా. అంటే నిద్రపోతాడా దేవుడు? నిద్రపోడు. మన దేవుడు చూడండి, కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన నిద్ర లేదు ఆయనకి. ఆయన నిత్యము నిన్ను నన్ను కాపాడుతాడు. తన కంటికి రెప్పల వలె, తన కంటి పాప వలె కాపాడే దేవుడు. కాబట్టి నా ఏలియా గారికి తెలుసు ఆ విషయం. అందుకే అపహాసం చేస్తాడు. నిద్రపోయినాడేమో, లేపండి అయ్యా, ఒకవేళ పండుకున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, వినిపించడం లేదేమో, గట్టిగా ఇంకా అరవలేమో, అరవండి అని అపహాస్యము చేస్తున్నాడు వాళ్ళని. వాళ్ళకి ఇంకా కోపం వస్తుందండి కదా. ఎందుకంటే యజబేలు ద్వారా వాళ్ళు బాగా పోషించబడిన వాళ్ళు కదా. యజబేలు బలం ఉందనుకొని బడాయిపడిన వాళ్ళు కదా. చాలా నీలిగినారు కదా. మా అంతటోళ్ళు రా, వాళ్ళందరూ చచ్చిపోతారు, మేమే చివరగా మిగిలిపోతామని వాళ్ళు తలంచిన ప్రవక్తలు. అయితే ఇంకోటి చేస్తారు వాళ్ళు. ఇంకా వాళ్ళు మామూలుగా వీళ్ళు ఇట్లా గొరగోయిలు వస్తారు చూడండి, ఇట్లా కొట్టుకుంటా అంటారు, చెలికలతో కొట్టుకొని చేస్తా అంటారే, అట్లా కొట్టుకున్నారు, కోసుకున్నారంట. బయలుదేరుతా రా రా, ఎలాగైనా ఈ దహన బలిని నీవు ఖచ్చితంగా అంటించు. అయితే ఎవరు రాలే, ఉంటే కదా వచ్చేకి, ఎవరు రాలేదు. అప్పుడు 30వ వచనం చదువుతున్నాను సిస్టర్స్. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చింది. అతడు క్రింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై నీ నామం ఇశ్రాయేలును
వాగ్దానం నందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లు తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం కట్టి త్రవ్వించి ఏం చేసినాడు, దానిలను కట్టెలు మీద పూర్తిగా నీళ్లు నానేటట్లు వేసి దానిపైన ఎద్దును తునకలుగా చేసి ఆయన ప్రార్థన చేసినాడంట. ఏమని ప్రార్థన చేసినాడంటే ఇక్కడ 36వ వచనంలో ఉంది చూడండి. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనుపరచు. దేవా, నేను ఇన్నాళ్ళు నీ బిడ్డగా ఉన్నాను కదా, నీ కోసమే నేను జీవిస్తున్నా, నేను నమ్ముకొని ఉన్నా ప్రభువా. ఇశ్రాయేలీల పరిస్థితిని నువ్వు ఎరిగి ఉన్నావు కదా ప్రభువా. నీవు ఈరోజు నువ్వు కనపరుచుకోని దేవుడు, నువ్వు సత్యమైన దేవుడని, నువ్వు నిత్యుడైన దేవుడని కనపరుచుకోవా అని చూడండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ఏమన్నాడు, ఈ కార్యములన్నయు నీ సెలవు చేత చేసేవనియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదవని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగు ప్రార్థన చేచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసాను. నీళ్లు నింపినారు కదండి, ఆ కందకం అంటే ఇట్లా లోపలికి త్రవ్వడం, ఆ లోపలికి గుంత త్రవ్వడం అనమాట. ఆ గుంత నుంచి కట్టెల మీద వరకు నీళ్లు ఫుల్ గా నింపేసినారు. దాని మీద ఆ దహన బలి పశువు ఆ యొక్క ఎద్దును తునకలుగా చేసి పెట్టి ప్రార్థన చేసినప్పుడు అగ్ని వచ్చి కురిసిందంట. అగ్ని కురిసింది. మన ఏలియా గారు, మన ఏలియా ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు ఆకాశము మూయబడింది. మళ్ళా తిరిగి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశము తెరవబడి వర్షము ఇచ్చింది. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తా అంటే ఆకాశము నుండి అగ్ని. ఎంత బలమైన ప్రార్థన అండి, ఎంత నిశ్చలమైన ప్రార్థన, ఎంత కాన్ఫిడెంట్, అసలు ఎంత ఆ యొక్క దేవుడు చేస్తాడనే ఒక దాని మీద ఒక అతనికి ఉన్నటువంటి దృఢ సంకల్పంతో కూడిన ప్రార్థన కదా. ఏలియా అందుకేనండి దేవుడు వదిలిపెట్టలేక ఆయన మరణాన్ని చూడకుండా ఆయన వెళ్ళిపోయింది. హనోకు దేవునితో, మరణము చూడకముందు హనోకు దేవునితో నడిచింది కదా కదా. తర్వాత ఆ తర్వాత ఏలియా మరణాన్ని చూడకుండా వెళ్ళిపోయింది. ఆయన అగ్నిరథముల ద్వారా దేవుడు కొనిపోయినాడని ఎంత విశ్వాసం అండి, ఎంత దృఢమైన విశ్వాసము. అందులో ఆహాబు రాజు దగ్గర చాలా చాలా కష్టము, చాలా క్లిష్టమైన పరిస్థితులలో తన విశ్వాసాన్ని తన దేవుణ్ణి నిరూపించుకున్నాడండి. ఆయన దేవా, నువ్వు నిజమైన దేవుడు కదా, నువ్వు నన్ను రక్షించినావు కదా, ఆ ప్రవక్తలు చచ్చిపోయినప్పుడు నా ప్రాణాన్ని నువ్వు కాపాడిన దేవుడవు కదా, ఇశ్రాయేలు దేవుడు నిత్య దేవుడు నువ్వే కదా, నా వాగ్దాన ప్రజలకు నువ్వు వాగ్దానం చేసినావు కదా, నిన్ను కాపాడుతానని, మమ్మల్ని కాపాడుతాను నేను అయిపోయినా. ఆయన ప్రార్థన చేసినప్పుడు నిజంగా బుగ్గి చేసిందంటండి. బుగ్గి బుగ్గి నీళ్ళల్లో ఎక్కడైనా ఆ యొక్క అగ్గి మండుతుందా? ఆ లెవెల్లో మండుతుందా చెప్పండి? ఆ లెవెల్లో మండదు. అగ్ని అగ్ని ఆకాశం నుండి కురిసి ఆయన ప్రార్థన అంత గొప్ప ప్రార్థన. ఇక్కడ ఓబద్య సమకాలీకుడైన ఓబద్య, బహు భయభక్తులు కలిగినటువంటి ఓబద్య కదా, ఆయన ప్రవక్తలను ఆయన పోషించినాడు. ఈయన నిత్య దేవుడిని నిరూపించినాడు, నిత్య దేవుడిని నిరూపించినాడు. అంత మాత్రమే కాదు, ఇంకా నేను చాలా ఉంది, నేను సమయం లేదు కాబట్టి నేను చెప్పలేనవంతా. వాళ్ళందరినీ పట్టుకురాండి అని చెప్పినాడు. ఎవరిని? బయలు ప్రవక్తలు మొత్తం ఎంతమంది ఉన్నారు అందరు వచ్చినారు కదా ఆల్రెడీ నిరూపించడానికి. వీళ్ళకి దొరికిపోయినారు కదా ఆల్రెడీ. ఇక్కడ వాళ్ళని ఒక్కరిని కూడా వదలకుండా వాళ్ళని కత్తివాత హతం చేసేసి చంపేసి ఒక్కరిని కూడా నిలబడనివ్వలేదు.
వాళ్ళు ఒక్కరున్నా గాని కష్టం అండి. వారిని వీళ్ళతో సహా పెకలించి వేయాలి. లేదంటే వేరు పురుగు చేరి మొత్తం తొలిచేసి ఆ యొక్క సంఘమును అది ఏం చేస్తుంది, చనిపోయేలాగా చేస్తుంది. ఒక చిన్న మాట ఏలియా గురించిన సాక్ష్యం నేను లూకా సువార్తలో మన ప్రభు చెప్పినాడు చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయము, సువార్త 4:20 లూకా సువార్త 4వ అధ్యాయము 25వ వచనం చదువుతాను. ఏలియా దినముల యందు మూడేండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఈ యొక్క విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. అవునా? ఏలియా కాలములో సారేపతు స్త్రీ అతనికి అప్పములిచ్చి అతన్ని ఆ కాపాడగలిగింది. ఆహారం ఇచ్చినంత ఆ యొక్క మంచి అవకాశము ఆమెకు సారేపతు విధవరాలికి దొరికింది. తర్వాత యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనం అనుకుంటాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తితో ప్రార్థన మనం చేస్తున్నాం. ఆసక్తిగా చేస్తున్నామా? మనవులు ఆసక్తిగా ఈరోజు మణిపూర్ గురించి, ఈరోజు మన సంఘము ఒక ప్రాసిక్యూషన్ లో, ఒక హింసలో వెళ్ళిపోతా ఉంది. మన క్రైస్తవ సంఘం, భారతదేశంలోని క్రైస్తవులు చాలా దగ్గరలా హింసించబడుతున్నారు. ఆసక్తితో ప్రార్థిస్తున్నామా? చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి వర్షింపలేదు. 3 సంవత్సరాల పైన, దగ్గర 3.5 సంవత్సరాలు ఆయన మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చింది. ఆయన ప్రార్థన అంత గొప్పదండి, విలువైనది. ఆయన ప్రార్థనలో ఎంతో బలం ఉంది. అలాంటి బలమైన ప్రార్థన ఏలియా గారు చేశారు. మనం ఎలా చేస్తున్నాం? ఏదో చేయదు ప్రభా అట్లా కాదు. మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేయాలి. మనస్ఫూర్తిగా దేవుడు మనం అడిగినప్పుడు దేవుడు నెరవేర్చిన దినాలు లేవా? నెరవేర్చిన కార్యాలు ఎన్నున్నాయి మన బైబిల్లో చెప్పండి. దానియేలు ప్రార్థన చేసినప్పుడు ఆకాశములో పరలోకములో నుండి ఆజ్ఞ బయలుదేరింది. దానియేలు నీవు బహు ప్రియుడవు, ఇదిగో నీ మనవి నేను వినుటకు, నీ ఆ ప్రకారము నేను జరిగించు, ఇదిగో నేను దిగి వచ్చిన్నానని చెప్పినాడు. దేవుడు దిగి వచ్చిన ప్రార్థన అగ్ని ఆకాశము నుండి వచ్చి అగ్ని దహించి వేసింది. ఆకాశం కురవద్దంటే కురవలేదండి, ఆకాశం వర్షించమంటే వర్షించింది. అటువంటి గొప్ప ప్రార్థన ఏలియా, అటువంటి గొప్ప భయభక్తులు కలిగిన వాడు ఓబద్యాల. అది అటువంటి సమయంలో కూడా ఒక యజబేలు, ఒక స్త్రీ నడిపిందండి. ఒక స్త్రీ గలిబిలి చేసింది ఇశ్రాయేలు జనాంగాన్ని. కానీ ఏలియా అనే ఒక ప్రవక్త, ఓబద్యా అనే ఒక భయభక్తులు కలిగినటువంటి ఒక గృహ నిర్వాహకుడు, మంచి స్థానములో ఉన్నవాడు, చాలా స్థానాలను మర్చిపోయి దేవుని కొరకు ప్రాణాలను ఇవ్వడానికైనా వెనుకాడని ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఓబద్యాగా ఆ రోజు ఆ యొక్క ఆహాబు యజబేలుల నుంచి కాపాడబడింది కదా. అవునా? అసలు అతని గురించిన సాక్ష్యం ఎంత అసలు భయంకరమైన మాటలను ప్రభువు వాడవలసి వచ్చింది. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము, తుయతైరా సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం చదువుతాను. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్త్రిని అని చెప్పుకొనుచున్న యజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. సంఘంలో మోసపరిచే వాళ్ళు ఉన్నారండి, జాగ్రత్త. వాళ్ళ మాటలు తీయని మాటలు కదా, అవి బైబిల్ మాటలే కానీ కలిపి చెరిపి చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు కలిపి చెరిపి చెప్పేదంటే నేను మీకు తెలిసిన ఉదాహరణ నేను ఇంకొకసారి చెప్తాను. మన హవ్వని సాతానుడు ఎలా మోసం చేసినాడంటే,
ఇది నిజమా? మీరు మంచి చెడ్డలు నిజమే, కరెక్టే ఆ మాట. మీకు మంచి చెడ్డలు వస్తాయి, మీరు ఎవరో గ్రహిస్తారు, కరెక్టే. కానీ ఇది తింటే దేవుని ఆజ్ఞను మీరితే నరకానికి పోతారని అది చెప్పలేదు. అది సాతానుడు ఆ మాట చెప్పలే. అంటే రెండు చెప్పినాడు, అది ఉన్నది చెప్పినాడు, లేనిది రెండు కలిపి చెప్పే హవ్వను మోసం చేస్తాడు కదా. అయితే ఇక్కడ ఇక్కడ విగ్రహ స్త్రీని తన ప్రవక్త్రిని అని చెప్పుకుంటాందంట. చూడండి ఇప్పుడు ఆ నా నా నేను నేను స్టడీ చేసిన దానిలో చెప్తాను. దైవ సేవకులు అనేవాళ్ళు మూడు రకాలు ఉంటారండి. మూడు రకాలు ఉంటారు. ఎట్లా అంటే, ఒకరు తామంతకు తామే మేము సేవకులు అనుకుంటారు. నాకు వాక్యం తెలుసు అంటే లిటరల్లీ వాళ్ళకి కొంచెము తెలివి బాగా ఉన్నోళ్ళు, కొంచెము మెమరీ పవర్ బాగున్నోళ్ళు ఈ వాక్యాలన్నీ బాగా నెమరేసుకొని వాళ్ళంతకు వాళ్ళే చెప్పుకోవడం వల్ల వాళ్ళు చలామణి అవుతుంటారు దేవుని సేవకులుగా. రెండవ రకం వాళ్ళు ఎట్లా అంటే, ప్రజలు సేవకులుగా చేసింటారు. ప్రజలు, అయ్యా నువ్వు తప్ప మాకెవరు లేరు, నువ్వే చెప్పు, ఇంకెవరు లేరు మాకి, కట్ నువ్వైతే చెప్తావు, కట్ నువ్వు చెప్పు అని వాళ్ళని ప్రవక్తలుగా మార్చింటారండి ఎవరు? ప్రజలు. అది రెండో రకం. మూడో రకం వాళ్ళు ఎవరంటే, నిజముగా ప్రభు చేత అభిషేకించబడిన వాళ్ళు, ప్రభు చేత ఏర్పరచబడిన వాళ్ళు ఉంటారు. అంటే ఈ మూడు రకాల సేవకులు మనకు ఇప్పుడు ప్రజెంట్ మన సంఘములో మన సంఘాలలో ఉన్నారు ఇటువంటి వాళ్ళు. ఈ రెండు రకాల వాళ్ళ మధ్య వాళ్ళ ద్వారా అసలైన సంఘము చాలా ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే అది దేవుని మాటలకి దేవుడు బయలుపరిచిండాడు, కానీ వాళ్ళ మాటలు దేవుని మాటలుగా చెప్తారు. అప్పుడు ఏమైతుందంటే, ఏది సత్యమో, ఏది నిత్యమో, ఏది మాన్యమో, ఏది అమూల్యమైనవో, ఏది రమ్యమైనవో, ఏవి గొప్పవో, అవన్నీ తెలియవు. కాబట్టి తెలుసుకోలేనటువంటి, అందుకే దేవుడు ఏమంటున్నాడు, అవి నిజమో కావో అపోస్తులు పేతురు వాక్యం చెప్పినప్పుడు అవి నిజమో కావో అని సంఘము బాగా గమనించిందంట అండి, చూసిందంట. లేఖనాలు గమనించి కరెక్టే చెప్తున్నారు అని వాళ్ళు దాన్ని నిర్ధారణ చేసుకోగలిగినారు. అట్లా మనము నిర్ధారణ చేసుకోగలగల. అందుకే యోహాను గారు పదే పదే చెప్తున్నారు, దుర్బోధకులను జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు కలిపి చెరిపి క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఇంకెవరు ఉన్నారు మనకి? విరోధులు ఎవరు లేరు. ఏసే క్రీస్తు కాదని చెప్పువాడు, యెహోవా సాక్షులని, ఇట్లా వాళ్ళంతా ఉన్నారు కదా. కలిపి చెరిపి చెప్తూ ఉంటారు. ఆ కలిపి చెరిపి చెప్పే వాళ్ళకి ఎట్లుంటదంటే చాలా తీయగా ఉంటాయండి మాటలు, చాలా తీయగా ఉంటాయి. ఈయన ప్రభు మాటలు కఠినంగా ఉంటాయి, కష్టం అనిపిస్తాయి కదా. ఇప్పుడు నొప్పి కలగకనే, మనకు కొంచెం నొప్పి కలిగినప్పుడే అండి మనకి బాగా బాగా అవుతుంది మనకి. ఎట్లా అంటే, ఇప్పుడు ఏదైనా పసిరికలు అట్లయితే ఇట్లా వాత పెడతారంటారు చూడండి, అట్లా వాత పెట్టినప్పుడు అది తగ్గుతుందని నమ్మకం, తగ్గుతుంది నిజమే అనుకో, అంటే నొప్పి ఉంటుంది కానీ గాయం బాగా అవుతుంది. అది కాబట్టి నొప్పి కలగల, మనసుకి నొప్పి కలిగినప్పుడే అది మనకి మంచిది, మన హృదయానికి మన ఆత్మీయ జీవితానికి మంచిది. మనం నొప్పి, అందుకే కదా వాళ్ళ హృదయములలో పొడవబడిన వారే వాక్యమును అంగీకరించిరని అపోస్తల కార్యంలో పేతురు పరిశుద్ధాత్మ ఆవేశంతో చెప్పినప్పుడు అట్లా ఎంతో మందిని ఆయన ప్రభువులోకి నడిపించగలిగినారు. 5,000 మంది కాదండి, ఒక్కసారి 20,000, 5,000 మంది అంటే స్త్రీలు ఉంటారు కదా, స్త్రీలు లెక్క చేయరు ఆ కాలంలో. స్త్రీలను పిల్లలను లెక్కించరు, కేవలం పురుషులను మాత్రమే లెక్కిస్తారనమాట. అలాగున జరిగినది. అలాగున ఆ కాలంలో దేవుని వాక్యము ప్రబలమైందనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మళ్ళా చూడండి 2:21 చదువుతాను. తేతేర సంఘానికి ప్రభు చెప్తున్నాడు, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు నొల్లదు, నొందదు, అంతే. అది ఇష్టం ఉండదు, భ్రష్ట మనసుకు దేవుడు అప్పగించినాడు. ఆ మాట ఒకసారి నేను చదువుతాను. రోమా పత్రిక, పౌలు రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం చదువుతాను. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయేది గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. తమ మనసులో చోటు ఇవ్వలేదు యెజబెలు, ఎంత మాత్రం ఆమెకి ఇష్టము లేదన్నమాట.
ఆ తర్వాత అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పు వారును, అనురాగరహితులు రహితులను, నిర్దయులునైరే. దయ ఉండదండి వాళ్ళకి. దయ అనేది మాత్రము ఉండదన్నమాట. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగిండి. వాళ్ళకి తెలుసండి ఇట్లాంటివన్నీ మనం చేస్తే అది మరణానికే దారి తీస్తుందని వాళ్ళకి తెలుసంట. చూడండి ఇంత స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. ఇట్టి కార్యములను అభ్యసించే వారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగిండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఈ మాట పౌలు రాస్తున్నారు. సంతోషముగా సమ్మతి చెప్తున్నారు. తమ సమ్మతిని చెప్తున్నారు. పౌలు కూడా స్టెఫెను చనిపోయినప్పుడు సమ్మతించినారు కదా. ఎందుకంటే అప్పుడు పౌలు కూడా సంఘాన్ని హింసించినారు కదా. కాబట్టి మన సంఘములు, మన కుటుంబములు, మన వ్యక్తిగత జీవితములు ఇటువంటివి ఉన్నప్పుడు చూడండి ఇదంతా లిస్ట్ అవుట్ చేయండి ఎన్ని రాసినాడో దేవుడు. ఈ అపవాదకులు, దేవద్వేషకులు, హింసకులు, దయ ఉండదు వాళ్ళకి. అవతలు బాధపడతారే, అయ్యో నేను ఈ మాట అంటే వాళ్ళు ఏమనుకుంటారో. దయ గియ ఏముండదండి వాళ్ళకి. వాళ్ళు అనేయడమే, వాళ్ళు చేసేయడమే, ధైర్యంగా చేసేయడమే. యెజబెల్ ఎలా చేసింది? ఏమన్నా భయపడిందా? దేవదేవుడు ఒళ్ళులో కొంచెం భయం ఉంటే కొంచెం ఆలోచించేదండి ఆమెకి. ఇంత కూడా భయము లేదు. ఆహాబును అడ్డు పెట్టుకొని, ఆ రాచరికాన్ని అడ్డు పెట్టుకొని దేవుని ప్రవక్తలను చంపడం అంత ఈజీనా అండి? చంపింది ఈజీగా చంపింది. చివరకు తునకలైపోయిందండి, తొక్కించబడింది. కనీసం ఏమి అవయం ఎక్కడుందో కూడా తేలని ఒక కుక్క సాగు చచ్చిందండి. కుక్క సాగు చచ్చింది. దాంట్లో ఎటువంటి అనుమానము లేదు. ఎందుకంటే ప్రభు యొక్క బిడ్డలను ముట్టినామంటే అండి అది మనకి మంచిది కాదు. ప్రభు యొక్క బిడ్డలను మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మనం మాట్లాడడము అలాంటివి చేయడం అంతా మంచి విషయము కాదు. ఎలా ఈమె దానికి ధైర్యం చేసిందో మనకు తెలియదు. ఆ ధైర్యంతో ముందుకు సాగిపోయింది. చివరకు అలా ఆగిపోవాల్సి వచ్చింది. తన పిల్లల్ని తన కుక్కల పాలైంది, నక్కల పాలైంది. విస్తర చింపేస్తాయి కదా కుక్కల, అట్లాంటి స్థితికి దిగజారిపోయింది. తన అధికారము, తన యొక్క దర్పము, తన యొక్క అందము. యెజబెలు రాజకుమారి అంటే మంచి అందగత్తే కదా, చాలా అందగత్తే. బుద్ధి మాత్రము మంచిది కాదు కదా. అందము మోసకరం, సౌందర్యము వ్యర్థము. అందమును చూసుకొని మోసపోద్దండి. స్త్రీలమైన మనం ముఖ్యంగా అందానికి మెరుగులు దిద్దుతా ఉంటాం కదా. అందుకే అందము మోసకరం అన్నాడు, సౌందర్యము వ్యర్థం అన్నాడు. సౌందర్యం అంటే అదేందో అన్ని చేసుకుంటారండి. థ్రెడ్డింగ్ అంట, కటింగ్స్ అంట, ఏదేదో అన్ని పేర్లు నాకేం తెలియవు. ఫేషియల్ చేయించుకుంటామంట అంటారు, క్లీన్ అని చేయించుకున్నా, ఏదేదో అన్ని. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ చెప్పడం మామూలే. మట్టి దేహం అండి ఇది. ఎంత చేస్తే ఏం చేస్తావు? ఎన్ని మెరుగులు దిద్దినా చివరికి ఏమైతుంది? చివరికి అదే ఏమీ ఇది కాదనమాట. కాబట్టి మనం గమనించాలా. ఏలియా లాంటి ప్రార్థనా పరులు మనము కావాలా. ప్రార్థనా జీవితం మనకు ఉండాలి. మనం ప్రార్థనలో నువ్వు ఎక్కువ కనిపెట్టగలిగితే, భయముతో వణుకుతో నీ స్వరక్షణను కొనసాగించుకుంటూ మన సంఘము కొరకు, మన కుటుంబం కొరకు, మన యొక్క చుట్టూనున్న వారి రక్షణ కొరకు, ఆయన యొక్క అంత్యకాలములో ఇటువంటి వాళ్ళు చాలా మంది వస్తారని, ఇట్లాంటి వాళ్ళు నిజంగా ఉంటారని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయించి పెట్టాడు. మనల్ని దేవుడు ఎంతో ఆదరించినాడండి. ఇలాంటి వాళ్ళు ఉంటారని మనకు ముందే ఆదరణకరమైన మాటలు ఆయన తెలిపి ఉన్నాడు అన్నమాట. దానిని బట్టి మనము ఒకరినొకరు మనం యోగ్యులుగా ఎంచుకొనొచ్చు, ఒకరికంటే ఒకరు గొప్పవాళ్ళుగా ఎంచుకొనొచ్చు, ఒకరి యందొకరు ప్రేమ కలిగి, ఒకరితో ఒకరు సహవాసము కలిగి మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం.
ఓబద్యా గారు మంచి సమకాలీన ఆ స్నేహితుడిలాగా ఏలియా గారికి కదండి ఎంతో చక్కగా అక్కడ అతనికి సహాయకారిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అతనున్న స్థాయి గొప్పదే. గృహ నిర్వాహకుడు అంటే మంచి విషయం కాదు, చాలా గొప్పదే. కానీ ఆ స్థాయిని కూడా తన యొక్క పనంగా తన యొక్క ఆ ఆ, ప్రాణాన్ని పనంగా పెట్టినాడు. తెలిసిందనుకో చంపేస్తుంది. చెడ్డది, చాలా చెడ్డ స్త్రీ చంపేస్తుంది అంతే. ములాజేం పెట్టదు, ఫస్ట్ చంపేయడానికి కూడా వదిలిపెట్టదు అనమాట. అటువంటి ఆ సమయములో ప్రభు కొరకు నిలబడిన గొప్ప వ్యక్తులుగా ఓబద్యా, ఏలియా మనకు కనపడుతున్నారు. అలాగున ప్రకటన గ్రంథంలో తేతేరా పట్టణంలో ఉన్నటువంటి ఆ యజబేలు స్త్రీ జారత్వమునకును అమ్మా తర్వాత కాముకత్వమునకును ఏ మాత్రమును ఇంకా మాను మనసు నొందనొల్లని దానిగాను ఉన్నట్లు మనము చూస్తున్నాం. కాబట్టి అటువంటి మాటలు ప్రభు ద్వారానే వచ్చినాయి. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం సత్యమునే రాయిస్తాడు, ఎప్పుడు అబద్ధమును ఆయన రాయించడు. లేదా ఆ రోజు జరిగింది కదా అని దానికి కల్పితం చేసి మాట్లాడిచి రాసేది లేదు ఆయన. అట్లాంటివి చెయ్యడు ఆయన కదా, ఎప్పుడు అట్లాంటివి ఆయన చెయ్యడు. అయితే ఆ స్త్రీలమైన మనం బలహీనులు కానీ దాని ముసుగులో పెత్తనాలు చేస్తూ, దాని ముసుగులో ఆ యొక్క అధికారాన్ని దాన్ని ఉపయోగిస్తూ వెనకలే ఉండి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, యజబేల్ లాగా కదా ఉన్నారు. అది మంచిదా? సంఘానికి క్షేమమా? కాదు. సంఘానికి అది క్షేమము కాదు. సంఘమునకు మనం క్షేమకరంగా ఉండాల. ప్రార్థించేవారే జీవించేవారు, ప్రార్థించే సంఘమే జీవించే సంఘము. అందుకే ఒక ఆంటీ చెప్పింది, కెజిఎం ఆంటీ మాకు మొన్న ఉపవాస ప్రార్థన, స్టాప్ ప్రీచింగ్, స్టార్ట్ ప్రేయింగ్. మీరు దయచేసి ఇంక నుంచి మాటలు చెప్పొద్దండి, మీరు ప్రార్థన చేయండి. తను చేయించింది చివరి దాకా ఉండి. ప్రార్థన చేయండి దయచేసి. మన సంఘం హింసలలో కష్టాలలో ఉంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు మణిపూర్లో, ముఖ్యంగా యవన బిడ్డలు ఆడపిల్లల్ని చంపేసినారు, చాలా వివస్త్రాలను చేసి అక్కడ ఉన్నటువంటి మిషనరీస్ అపాయములలో ఉన్నారు. వారి బిడ్డలు, వారి జీవితాల అపాయములలో ఉందండి. చంపబడుతున్నారు, తెలియదు, బయటికి రావడం లేదు. వాళ్ళ యొక్క హిందూ దేవతలు, హిందూయిజం, హిందూ మతం ప్రబలిపోవాలని, ఎక్కడ చూడు వీళ్ళే ఎక్కువ ఉన్నారనే ఒక చెడు ఆలోచనతో వాళ్ళు ఇటువంటివి మొదలు పెట్టినారండి. కాబట్టి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలో ఈరోజు సంఘము ఉంది. ఒక విశ్వాసిగా నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా నా కన్నీళ్ళండి. నా ప్రార్థన మొదట మిషనరీస్ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఎంత ప్రార్థన చేస్తానో నేను, ప్రభువా కాపాడము. మన బాధ్యత, ఒక ఆయన అనుమతించినాడు ఓకే, కానీ మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనం. సంఘం అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు ఆ యొక్క శిరసాల పునాదులు అదిరినాయి, చెరసాల సంఖ్యలు తెగిపోయినాయి, తలుపులు తెరవబడింది కదా. అటువంటి ప్రార్థన మన సంఘం సంఘటితమై చేయాలి, ఏక మనస్సుతో చేయాలి. ప్రార్థన 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 ఏలియా చేసిన ప్రార్థన ఎంత గొప్పదండి. ఆకాశం నుండి వర్షం కురిసింది, అదే సమయంలో అగ్ని కూడా కురిపించగలిగిన ప్రార్థన. ఈరోజు మన సంఘాలలో అగ్ని వంటి మన దేవుడు మనతో కురిపించబడాలి. కురిపించము దేవా నీ వాక్యము తొలకరి వర్షముగా కురిపించాలి. అవి మన హృదయాలను తడిచి మనలో ఫలాలను ఇచ్చే ఒక గొప్ప ప్రవాహముగా పారించాలని మనం ప్రార్థించాలి. అలాగున మనము ముందుకు నడిచాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ నేను ప్రార్థన చేయాలనుకుని ఒక చిన్న ప్రార్థన చేస్తాను. నేను దేవుని సహాయం కొన్నా అంతవరకు ప్రార్థన చేసినాను, వెంటనే మర్చిపోయినాను. ఒక్క చిన్న ప్రార్థన చేస్తాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. నాయన మరి నువ్వు సహాయం చేసినావు ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువా. ముందే నేను సహాయం కోరినాను, ఇంకా కోరాలనుకున్నాను కానీ ఆ చదివే విషయంలో నేను కొంచెము మర్చిపోయినాను, క్షమించండి ప్రభువా. అయినా మీరు నడిపించినారు ప్రభువానికి స్తోత్రములు. ఈ యొక్క చివరి దినాలలో మా సంఘములో, మా కుటుంబములో, మా సమాజములో నాయన స్త్రీలమైన మేము, బలహీనులమైన మేము నాయన ప్రభువా, ఏలియా గారి ప్రార్థన మరి ఓబద్యా లాంటి భయభక్తులు కలిగిన జీవితమును జీవిస్తూ ప్రభువా
నాయన ముందుకు సాగుటకు నీ కృపను అనుగ్రహించండి. ఇంతవరకు నీ పరిశుద్ధ ఆత్మ సహాయం అందించినారు, మీకు వందనములు. ప్రభువా, చేరువచ్చిన బిడ్డలను దీవించండి. ఎవరికి అవసరత అక్కర ఉందో తీర్చండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమె ఆమెన్ అండి. వాక్యం వందనాలు అందించిన ఆంటీ. వాక్యం అందించిన కృతజ్ఞతకు